ఫ్రెండ్స్, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందా? మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారా? అందుకే మీకోసం గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన పిఎం జన్ ధన్ యోజన. ఆల్రెడీ ఈ స్కీమ్ పేరు వినే ఉంటారు, కానీ ఈ స్కీమ్ గురించి చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఈ వీడియోస్లో 2 lakh ఇన్సూరెన్స్ అనేది నిజమా, అసలు వాస్తవాలేంది, అవాస్తవాలేంది, ఇంకా చాలా ఇంపార్టెంట్ డౌట్స్ క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ మీకు తెలుస్తాయి. జన్ అంటే జీరో బ్యాలెన్స్ యూస్లెస్ అకౌంట్ అనుకుంటున్నారా? ఇది బిగ్గెస్ట్ తప్పు. జన్ ధన్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అయినా ఏటీఎం, యూపీఐ, ఇన్సూరెన్స్ వంటి అన్ని బ్యాంక్ సర్వీసులు అవైలబుల్గా ఉన్నాయి. అకౌంట్ తీసుకుంటే చాలు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది అని అనుకుంటున్నారా? ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ కాదు. మీ రూపే ఏటీఎం కార్డ్ యాక్టివ్ ఉంటే మాత్రమే మీ 2 lakh యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అప్లై అవుతుంది. మంది ఇది ఓన్లీ పూర్ పీపుల్ కోసమే ఈ స్కీమ్ అనుకుంటున్నారు. ఇది ప్రతి ఇండియన్ సిటిజన్ కోసం, మిడిల్ క్లాస్, డైలీ వర్కర్స్, స్టూడెంట్స్ అందరూ ఓపెన్ చేయవచ్చు. కార్డ్ వర్క్ అవ్వదని అపోహలు పడుతున్నారు, కానీ అది వాస్తవం కాదు. రూపే ఏటీఎం కార్డ్ ఫుల్గా వర్క్ అవుతుంది. ఏటీఎం విత్డ్రాల్స్, యూపీఐ పేమెంట్స్, డెబిట్ అన్ని పాసిబుల్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2 lakh జన్ ధన్ ఇన్సూరెన్స్ నిజమేంటి? జన్ ధన్ అకౌంట్తో 2 lakh యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. రూపే ఏటీఎం కార్డ్ యాక్టివ్గా ఉండాలి. మినిమం 90 డేస్లో ఒక్క ట్రాన్సాక్షన్ ఉండాలి. ఇది మెడికల్ ఇన్సూరెన్స్ కాదు. ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ ఆర్ పర్మనెంట్ డిసబిలిటీకి మాత్రమే కవర్ అవుతుంది. చాలామంది ఏటీఎం కార్డ్స్ యూజ్ చేయకపోవడం వల్ల ఈ ఇన్సూరెన్స్ మిస్ అవుతున్నారు. కాబట్టి జన్ ధన్ అకౌంట్ ఉంది అంటే చాలు కాదు, యాక్టివ్గా యూజ్ చేయాలి. ఈ స్కీమ్ ఎందుకు ఇంపార్టెంట్? బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ గవర్నమెంట్ బెనిఫిట్స్ డెబిట్స్ కోసం ఓపెన్ చేయవచ్చు. 10 years ఉన్న ప్రతి ఇండియన్ సిటిజన్. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేయవచ్చా? అవును, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేయవచ్చు. బ్యాలెన్స్ అకౌంట్ ప్రాబ్లమా? లేదు, అది స్కీమ్ మెయిన్ అడ్వాంటేజ్. కార్డ్ కంపల్సరా? అవును, ఇన్సూరెన్స్ కోసం రూపే కార్డ్ యాక్టివ్గా ఉండాలి. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుందా? లేదు, రూపే కార్డ్ యాక్టివ్ ఉంటే మాత్రమే. జన్ ధన్ యోజన కరెక్ట్గా యూజ్ చేస్తే ఇది ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్. రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ ఫ్యామిలీ బెనిఫిట్స్ మిస్ అవ్వకండి. మీ జన్ ధన్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో తెలుసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అటల్ పెన్షన్ యోజన గురించి మాట్లాడదాం. జస్ట్ 500తో లైఫ్ టైం పెన్షన్ ఎలా వస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.